కొంచెం నా దబ్బుకొని నోట్స్ మనము నోట్స్ కొద్దిగా ఓకే సార్ ముందుకు రండి సార్ కొద్దిగా రండి సార్ చూడండి సార్ సార్ మధ్యలో పెట్టేస్తే ఇంకోటి ఇది వచ్చి 50, 70 సార్. నాగార్జున 50 ఇచ్చారు సార్. నాగార్జున 125 వచ్చింది. వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. క్షేమమైన డ్రైవింగ్ చాలా మంచిది. ప్రతి ఒక్కరూ మీ పిల్లల సంరక్షణ కోసం మీకోసం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా నడపండి, హెల్మెట్ తప్పనిసరి ధరించండి. దయచేసి రూల్స్ని ఎవరు బ్రేక్ చేయొద్దండి. ఓవర్టేక్ చేసి డ్రైవింగ్ అస్సలు చేయకండి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, అసలు వయసు సంబంధం లేకుండా డ్రైవింగ్లో చాలామంది మరణిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నారు. అలా చేయకండి. అందరూ సురక్షితంగా డ్రైవింగ్ చేస్తూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కర్నూలు జిల్లా పోలీస్ తరఫున కర్నూలు టౌన్ ట్రాఫిక్ ఇనిషియేటివ్తో వేరియస్ ప్రోగ్రామ్స్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. మొదటిగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ఏముందో, హెల్మెట్ అవేర్నెస్ కావచ్చు, సేఫ్ డ్రైవింగ్ అవేర్నెస్ కావచ్చు, మన కర్నూలు టౌన్ ఆటో యూనియన్ వాళ్ళు ముందుకు వచ్చి మేము ఒక 10-15 ఆటోతో మేము ఈరోజు మొత్తం అవేర్నెస్ బ్యానర్స్ కట్టుకొని టౌన్ అంతా తిరుగుతాము, ప్రజలందరికీ అవగాహన కల్పిస్తానని ముందుకు వచ్చారు. సో ఒక హెల్మెట్ అవేర్నెస్ ప్లస్ ట్రాఫిక్ సేఫ్ డ్రైవింగ్ అవేర్నెస్ ప్లస్ దాంతోపాటు సైబర్ క్రైమ్ అవేర్నెస్ కూడా దాన్ని డిజిటల్ బ్యానర్స్ మనం ఆటోలకు 15 ఆటోలకు కట్టించి ఇవన్నీ జన సందడి ఉన్న ఏరియాలు తిరుగుతారు. ఆటో డ్రైవర్సు పోలీస్ సహకారంతో అందరికీ ప్రజలకి అవేర్నెస్ ఇస్తారు. సో ఐ థ్యాంక్ మన కర్నూలు టౌన్ ఆటో యూనియన్ వాళ్ళకి నేను నా ధన్యవాదాలు. సో ప్రజల్లో ఇంకా కొంచెం అవగాహన పెంచాలి మనం ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ప్లస్ హెల్మెట్ అవేర్నెస్ గురించి అని ఈరోజు మొదటిగా ఆ ఇనిషియేటివ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీంతోపాటు మన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ లోకల్ డోనర్స్ సహకారంతో వేరియస్ ట్రాఫిక్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయో ఒక 4 డిజిటల్ బ్యానర్స్ అంటే మన మేజర్ జంక్షన్స్ ఏమున్నాయో బళ్ళారి చౌరస్తా కావచ్చు, అక్కడ బస్ స్టాండ్ కావచ్చు, అక్కడ హెల్మెట్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కంటిన్యూస్లీ మెసేజెస్ చూపిస్తూ డిజిటల్ బ్యానర్స్ అరేంజ్ చేయడం జరిగింది. దీంతోపాటు 125 మూవేబుల్ బ్యారికేడ్స్ ఏమున్నాయో అవి ఇవ్వడం జరిగింది మన ట్రాఫిక్ సిబ్బందికి. దాంతోపాటు ఈ నైట్ టైం ఈ పనిలో ఉన్న డ్యూటీలో ఉన్న మన పోలీస్ కానిస్టేబుల్స్కి రేడియం జాకెట్స్ కూడా అందజేయడం జరిగింది. సో ఇప్పుడే కొంచెం స్లోగా మొదలు పెట్టాము ఈ ట్రాఫిక్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్. రాబోయే రోజుల్లో ఇంకా వీ విల్ టేక్ ఫార్వర్డ్ ఫర్ సేఫ్ ట్రావెల్ అండ్ ట్రాఫిక్ జామ్ కొంచెం తగ్గించడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ప్లస్ హెల్మెట్ గురించి ఇంకా మరి కొత్తగా ఇనిషియేటివ్స్ తీసుకుంటామని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ. అంటే స్కూల్స్ కాడ పెడిస్ట్రేషన్స్ మొత్తం కబ్జా చేసుకున్నారు. షాప్ కీపర్స్ చిన్న పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్. వాళ్ళు రావాలంటే కూడా భయం.
వాళ్ళపైన మన చర్యలు ఓకే, నేను పాయింట్స్ ఐడెంటిఫై చేయండి, మీరు కూడా ఇవ్వండి పాయింట్స్. ఓకే సార్. నేను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కలెక్టర్ గారితో మాట్లాడి ఎన్క్రోచ్మెంట్స్ ఏమున్నాయో అవి తీయించి వాళ్ళకి కూడా వేరే ఎక్కడైనా చోట వాళ్ళకి కూడా ఇవి ఉపాధి కదా, సో వాళ్ళకి కూడా పక్కన ఇంకొక చోట ఎక్కడైనా ఫుట్పాత్ కాకుండా వేరే ఎక్కడైనా ఒక చోట ఇచ్చినట్టు మేము అరేంజ్ చేస్తాం. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దు. మీ ప్రయాణం, మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది. కావున హెల్మెట్ ధరించి సురక్షితమైన ప్రయాణం చేయండి. రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దు. మీ ప్రయాణం, మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది. దీని వలన 35 రూపాయలు జరిమానా విధించబడును. జీవితం చాలా విలువైన ఎడల ఊహించని ప్రాణ నష్టం జరిగింది. సురక్షిత ప్రయాణాలను వాడి ఇతరులకు ఇబ్బంది కల్పించరాదు. డిజిటల్ బాలికస్ మార్నింగ్ క్లాస్ నాగరిక స్టూడెంట్స్